కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల రాసలీలలు రచ్చకెక్కుతున్నాయి. వీడియో కాల్లో వ్యవహారాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసభ్య సంభాషణలు, బూతు భాషలు ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులే ఇలా ఉంటే ప్రజల పరిస్థితి ఏంటోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వేధింపులతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించి ప్రవర్తిస్తూ ఉండడంతో మహిళలకు రక్షణ కరువై అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బాధ్యత మరిచిన ప్రజాప్రతినిధుల వేధింపులతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓ మహిళతో మాట్లాడిన వీడియో కాల్ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. గుంటూరులోని 56వ డివిజన్కు చెందిన గుడిపల్లి వాణి గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. ఈమెతో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అది వైరల్ కావడంతో ఎమ్మెల్యే వ్యవహారం రచ్చకెక్కింది. గుడిపల్లి వాణి కారులో ప్రయాణం చేస్తూ ఎమ్మెల్యేతో మాట్లాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తన ఆఫీసులో ఉండే మాట్లాడారు. ఇద్దరూ కొద్దిసేపు నవ్వుకుంటూ మాట్లాడారు. భోజనం చేశావా అంటూ సైగల ద్వారా నజీర్ అహ్మద్ను అడిగింది వాణి. దానికి నజీర్ కూడా సమాధానమిచ్చారు. కొద్దిసేపు వేళ్లు చూపిస్తూ మాట్లాడింది. వీడియో చివర్లో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కళ్లు ఎగరేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత మహిళకు ముద్దిచ్చినట్టు సైగ చేశారు. ఆ మహిళ కూడా అందుకు అదే తరహాలో రిప్లై ఇచ్చింది. మొత్తం 2.5 నిమిషాలున్న వీడియో టీడీపీని షేక్ చేసింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది మాత్రం బయటకు రాలేదు. ఆడియో లేకుండా వీడియో మాత్రమే బయటకొచ్చింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అన్నదానిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఉద్దేశపూర్వకంగానే వీడియోను ఆడియో లేకుండా బయటకు లీక్ చేశారనే మాటలు వినిపించింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వీడియో కాల్ విషయం టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. అసలేం జరిగింది? గుడిపల్లి వాణితో నజీర్ అహ్మద్కున్న సంబంధంపై కూడా వివరాలు సేకరించింది టీడీపీ. ఈ విషయంపై నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడేందుకు రెడీ అయ్యారు. అదే సమయంలో పార్టీ పెద్దల నుంచి ఫోన్ రావడంతో సైలెంట్ అయిపోయారు. అయితే నజీర్ అహ్మద్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే కొందరు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపించారు. వీడియో వైరల్ అయిన ఘటనలో తనను బలిపశువును చేస్తున్నారంటూ పార్టీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగడం కలకలం రేపింది. సూఫియా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు అడ్డుకుని చికిత్స కోసం జీజీహెచ్కు తరలించారు. అయితే వీడియో కాల్ లీక్ కావడానికి అసలు కారణాన్ని తమ సోదరి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కు చెప్పారంటున్నారు బాధితురాలి సోదరుడు. అయితే ఫోన్ హ్యాక్ వ్యవహారంలో తన సోదరిపై ఆరోపణలు చేయడాన్ని తట్టుకోలేక నిందలు వేస్తూ ఉండడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లింది. ఈ వ్యవహారంలో ఆదిమూలంను టీడీపీ సస్పెండ్ కూడా చేసింది. ఆదిమూలం లైంగికంగా వేధిస్తున్నారని అదే నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా టీడీపీ నేత హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సమయంలో కోనేటి ఆదిమూలంతో తానున్న ప్రైవేటు వీడియోలను కూడా మీడియాకు రిలీజ్ చేశారు. కోనేటి ఆదిమూలంపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీని, ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే టీడీపీ ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బాధితురాలు కేసు పెట్టడానికి నిరాకరించినప్పటికీ పోలీసులు మీడియా కథనాల ఆధారంగా కేసులు పెట్టారు. అయితే వాంగ్మూలం ఇవ్వడానికి వైద్య పరీక్షలకు వచ్చేందుకు బాధితురాలు నిరాకరించారు. ఈలోపు కోనేటి ఆదిమూలం తనపై పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా కేసులు పెట్టారని, బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా కేసు పెట్టారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా ఆరోపణల్లో నిజానిజాలు చూడకుండా పోలీసులు కేసు నమోదు చేశారని వాదించారు. ఆ మహిళ ఫిర్యాదు చేయకపోవడం, తమ క్లయింట్లిద్దరూ కోర్టు బయట రాజీ పడ్డారని హైకోర్టుకు లాయర్లు చెప్పడంతో కేసు క్వాష్ చేసింది హైకోర్టు. కొంతమంది ఎమ్మెల్యేల ప్రైవేటు వ్యవహారాలు టీడీపీకి తలనొప్పిగా మారాయి. సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్నా పెద్దగా మార్పు రావడం లేదు.